ఎక్స్ట్రీమ్ పవర్టీని ఎరాడికేట్ చేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇది ఎలా సాధ్యమైంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళలోని కటిక పేదరికాన్ని అంతం చేయాలి అనే సంకల్పంతో 2021లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈపీఈపీ ఎక్స్ట్రీమ్ పవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా కటిక పేదరికంలో ఉన్నవారిని గుర్తించడానికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ సపోర్ట్తో 4 లక్షల మంది ట్రైన్డ్ ఎన్యూమినేటర్స్ని, కుటుంబశ్రీ వర్కర్స్ని రంగంలోకి దించింది. వీరు సర్వే చేసి 64,006 కుటుంబాలకు చెందిన 103,099 మంది ఎక్స్ట్రీమ్ పవర్టీలో ఉన్నట్లు గుర్తించారు. ఇలా గుర్తించిన ఫ్యామిలీస్కి గవర్నమెంట్ గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడం, ఇల్లు కట్టించి ఇవ్వడం, జీవనోపాధి కల్పించడం, మెడిసిన్స్ ఇవ్వడం, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించడం, 3 పూట్ల ఆహారం అందించడం లాంటి కార్యక్రమాలను చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ రాష్ట్రంలో ఎక్స్ట్రీమ్ పవర్టీని ఎరాడికేట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మన దేశంలో పేదరికం సగటున 15% ఉంటే కేరళలో అది 0.5% మాత్రమే ఉంది. Please like my video and follow my channel for more such content.